స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ప్రశ్నని రోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియో నా రెగ్యులర్ రోస్ట్లు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. గైస్ మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం మళ్ళీ ఒక ఫన్నీ రోస్ట్ కొట్టుకుందాం. ఇది కేవలం ఒక పొలిటికల్ ఎజెండాకి సంబంధించిన రోస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి రోస్ట్ ఎవరు చేయడు, నేను మాత్రమే చేస్తాను. నా నమ్మకం అంతే. ప్రశ్నిస్తున్నా అని చెప్పి ప్రశ్నించడం పక్కన పెట్టి నెత్తి మీద నిరోధులు పెడతాడు, పేర్లను మార్చి పేర్లు పెట్టి తిడతాడు, సన్యాసిని సన్నాస్ అంటాడు, సనాతన ధర్మాన్ని కించపరుస్తాడు, తిడతాడు, బూతులు తిడతాడు. చూపిస్తాను నీకు. రోస్ట్లు కొడతాడు, ట్రోల్స్ వేస్తాడు, మీమ్స్ వేస్తాడు. నీకు స్కూల్కి వెళ్తే పెద్దలను ఎట్లా గౌరవించాలి అనే రెస్పెక్ట్ నేర్పిస్తాడు. కానీ వీడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటాడు, కానీ వాడివ్వడు. ఊరు చివర ఒళ్ళనుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. సింపుల్ గా చెప్పాలంటే నేను తెలివైనోని, నేను న్యూట్రల్ అని అంటాడు, కానీ వాడు స్వార్థపరుడు. అరే నువ్వు స్వార్థపరునివిరా అని అంటే మాత్రం ఒప్పుకోడు. మీకు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు మన ఇండియాలో వృత్తులు ఉండేవి. వృత్తుల నుంచి అవి కులాలుగా బ్రిటిషర్స్ మార్చిండ్రు. నువ్వు బ్రిటిషర్స్ రూలింగ్ కి ముందుకెళ్ళు. కులం అనే పదం ఏ బుక్ లో కనబడ్డా, ఏ థింగ్ లో కనబడ్డా నేను నా ఛానల్ మూసుకొని వెళ్ళిపోతా. అరే ఆ కాస్ట్ అనే పదం పుట్టిందే ఆ పోర్చుగీస్ బ్రిటిషర్స్ నుంచి. సో ఇండియాలో వివిధ రకాల కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఇది ఒక సెక్యులర్ భూమి. ఇక్కడ ఎవడైనా వచ్చి బతకొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు. ఎవడికి నచ్చినట్టు వాడు బతకొచ్చు, ఇంకొకడికి ఎఫెక్ట్ చెయ్యనంత వరకు. సో ఆ థింగ్ లో వీడు న్యూట్రల్ గా ఉన్నా అని చెప్పి వీడు కూడా స్వార్థంగా బిహేవ్ చేస్తాడు. లైక్ వాడి క్యాస్ట్ పీపుల్ కి ఏమన్నా అయితే తప్ప, అది కూడా బిందువులు చేస్తే తప్ప, లేకపోతే వీడు మాట్లాడు, వీడు రియాక్ట్ కాడు, ప్రశ్నించాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒక దళితున్నే కాల్చిండ్రు, బట్ వీడు దాన్ని ప్రశ్నించాడు. అదే దళితుణ్ణి ఇండియాలో ఒక బిందువు కాల్చుంటే వీడు ఎంత రెచ్చిపోయేవాడో మీకు తెలుసు. మీకు నేను మాటల్లో చెప్పలేను. ఇంకా సోది లేకుండా వీడియోలోకి పోదాం. సనాతన ధర్మాన్ని ఒకసారి కొంతమంది ట్రోల్ చేస్తూ అది పరిస్థితి. వీడు మినిమం రెస్పెక్ట్ లేకుండా, అరే ఇప్పుడు నాకు కూడా నిన్ను కర్రె కుక్క బొచ్చు లాంటి బాతుల కంటే దరిద్రంగా ఉంది నీ ఫేసు అని అనాలనిపిస్తారా నాకు కూడా నిన్ను. అంతెందుకురా, ఇప్పుడు సనాతన ధర్మంని అంటున్నావు అంటే దాంట్లో ఉన్న పీపుల్ అందరినీ తిడుతున్నట్టు నువ్వు. ఇప్పుడు నాకు మీ అమ్మని కూడా తిట్టాలని ఉన్నది, మీ అమ్మని అని చెప్పి. కానీ నేను తిట్టాను రా, నీలాగా నేను వీడియోలలో వచ్చి ఏదో తోపులాగా ఫీల్ గాను నేను. నువ్వు ఆఫ్లైన్లో రా, నువ్వు నేను కొట్టుకుందాం, ఈ బొక్కలతో గుద్ది చంపేస్తాం అని నేను కూడా అనొచ్చురా. ఇప్పుడు వీడి నిజస్వరూపం నేను నీకు ఓపెన్ గా చూపిస్తా. వీడి టార్గెట్ ఓన్లీ సనాతన లీడర్స్. వీడి టార్గెట్ ఓన్లీ ఒక పర్సన్ ఏథియస్ట్ గా బతకాలి. బ్రెయిన్ వాష్ చేస్తాడు. చూడు ఎట్లా నవ్వుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇక నవ్వుతాడు. ఏందని నవ్వు ఏంది ఇక్కడ కూడా జై భీమ్. ఏందని నవ్వు ఏంది. స్లో పాయిజన్ ఎక్కిస్తాడు చిన్న చిన్న పిల్లలకి. భగవంతుడు కాదు, మనమే. భగవంతుడు ఎవడు ఉండడు. నమ్మొద్దురా. నువ్వు ఏమనుకుంటున్నావు? పెద్దయితే ఆర్మీ సార్, మన దేశాన్ని కాపాడడం కన్నా. ఎందుకురా ఈ దేశంలో అలా కుల వివక్ష చూపిస్తున్నారు కదా. ఇట్లాంటి దేశంలో నువ్వు సోల్జర్ ఎందుకు బతుకుతావురా అని చెప్పి ఎలా చూపించినా మన దేశాన్ని కాపాడుకుంటా గౌరవం వేరు కదండి. అయిందా? బాగైందా? ఈడు సనాతన ధర్మాన్ని కూడా బూతుతో పోల్చాడంటే, అంగం మీద ఉన్న ఎంటుకలతో పోల్చాడంటే వీడు ఖచ్చితంగా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో ఉండే పర్సన్ కాదు, ఏథియిస్ట్ కాదు అని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈడు న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో ఉండే ఏథియిస్ట్ అయితే కాదరా. పేరు జోసెఫ్ బచ్చలకూరి, అలాగే వీళ్ళ నాన్నగారి పేరు డేనియల్ బచ్చలకూరి. వీడి పేరు జోసెఫ్ అంట, వీడు ఒక క్రిస్టియన్ అంట. అరే నాకు విషయం అర్థం కాదు. నీ అమ్మ బైబిల్లో క్లియర్ గా రాస్తారా వాడు శాంతికి చిహ్నం యేసు ప్రభువు అని. అందుకే కదరా అన్ని దెబ్బలు తిన్నాడు, మేకులు కొట్టించుకున్నాడు. అతను కొట్టరాదారా, పోరాడి చచ్చిపోరాదా? ఛత్రపతి శివాజీ సంభాజీ లాగా కత్తి తీసుకొని గమ్ముకి మొక్కన్నా చంపి చచ్చిపోరాదా? బట్ అతను ఎందుకు కొట్టలేదు, ఎందుకు చంపలేదు? అరే మీరంతా ఎర్రి పువ్వులరా బాబు, నేను చచ్చిపోతా, నాకు అనవసరం ఈ బతుకు అని చెప్పి ఒక్క ప్రాణం కూడా, ఈవెన్ చెడ్డోన్ ప్రాణం కూడా తీయకుండా చచ్చిపోయినాడు. అంత మంచి మనిషి. నీ అవ్వ మీరు ఉన్నారా రీసెంట్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు. అరే జీసస్ గనక ఇది చూసాడు అనుకో తిడతారా మిమ్మల్ని. ప్రేమ అనే పదానికి మారు పేరు జీసస్ అంటారు. బట్ మీరేంట్రా
అసలు ప్రేమ కననే వాడదు మీ దాంట్లో, మొత్తం ద్వేషమే కనిపిస్తుంది, అది హిందువుల మీద. అరే మీరు పాపం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు మీరు. ఈ జోసెఫ్ గాడు కూడా ఇదో బతుక చెప్పండి, వీడు తిడుతుండు ఏమని, అరే నువ్వు రోజు పొద్దున్న ఇస్తే నువ్వు వేసిన పెంటని పల్లెలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకుని ఆకలి వేసినప్పుడల్లా నీ పెంట నువ్వు తినే పెంట నా కూడా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటుందా? వీడు ఒకరిని తిడుతుండు, బట్ వీడు కూడా సనాతన ధర్మంని తిడుతాడు. మరి వేరే వాడు చేస్తే తప్పు, అదే తప్పు వీడు చేస్తే మాత్రం నేను తోపు, నువ్వు ఎరుపు ఎడిట్ వేసుకుంటాడు. కొత్త ముయ్యో ఈయంతో వెళ్ళి మనోళ్ళే వెళ్ళి కలవరం గుడ్డుగాడు ఆడేడు. చాలా పాపం రా. ఈడు రూల్ పెడతాడు కానీ ఈడు పాటించాడు. ఇప్పుడు మనము మనకు ఎఫెక్ట్ కానంత వరకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలని మానవత్వంతో ముందుకు పోతాం. బట్ ఈడు మాత్రం మానవత్వం లేకుండా కేవలం సనాతన వాదులని చెప్పుకొని తిరిగేటోళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇగో వీడిని కూడా మనం టార్గెట్ చేయొచ్చు టైం వస్తే, కానీ వీడు వీడియోలలోనే టార్గెట్ చేస్తాడు, ఆఫ్లైన్ లో ఏం చేయడు. అరే ఇటు సైడ్ చూసి పవన్ కళ్యాణ్ అనుకుంటావు కదరా, కానీ అటు సైడ్ ఉన్నవాడు మాత్రం ప్రశ్నగాడే. మిడిల్ లో ఉన్నవాడు ఎంత పెద్ద ఎదవో మీకు తెలుసు, రాముని ఎంత అవమానించిండో మీకు తెలుసు. ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులే అంతే, మాకేం తెలుస్తుంది. వీళ్ళంతా ఒకటే కేటగిరీరా, సనాతన ధర్మం బిందువులకి వీళ్ళు అగేన్స్ట్, కుల్లం కుల్లాబాద్. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకుల హిందువులు వాళ్ళు కావాలంట, లేకినా కొడుకులు హిందువులు, ఈడు కూడా పిచ్చినా కొడుకు. ఇగో ఈడు ఈయన పెద్ద తోపు అనుకుంటాడు కానీ అంత పెద్ద తోపు కాదు ఈడు. ఇప్పుడు తెగించడం ఒక స్టేజ్ లో మ్యాటర్ అవుతే ఎవడైనా తెగిస్తాడు. ఇప్పుడు నేను కూడా తెగిస్తే 100 మాట్లాడొచ్చు, 200 మాట్లాడొచ్చు, కుదిరితే ఈయన దగ్గరకు పోయి నేను లేపేయచ్చు. బట్ నేను అనుకోవట్లా, తెగించాలనుకోవట్లా. నేను మనకో చట్టం ఉంది, మనకో న్యాయం ఉంది, దానికో రూల్ ఉంది అని చెప్పి ఇంకా ఆగిపోవాలి తప్పదు. ఒకప్పుడు కత్తి మహేష్ రామాయణం గురించి రాముడు గురించి మాట్లాడి తన ప్రాణాలు కోల్పోయాడు. మొన్న కూడా ఒక అతను కోల్పోయాడు. నెక్స్ట్ వీడియో అనిపిస్తుంది నాకు. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించాలి నా ప్రకారం. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భక్తులు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేస్తారు. రే అగ్ని ప్రవేశము రాముడు చేపియలేదరా, సీత తనకి తాను చేసుకుంది. మళ్ళీ ఆ అగ్ని ప్రవేశం అంటే డైరెక్ట్ గా మంటల్లో వెళ్ళి దూకడం కదరా, పిచ్చినా కొడక, ఎర్రినా కొడక, దొంగనా కొడక. ఆ అగ్ని అట్లాంటి ఫైర్, ఆ మంటని గుండెల్లో రగిలించుకొని దాంట్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. అర్థమైందా నీకు? అట్లాంటి ఎమోషన్ ని తీసుకొని అంత ఫైర్ తో తను ప్రవేశించింది. దాన్ని అగ్ని ప్రవేశం అంటారా, ఎర్రిపువ్వ. అది మనసు ఎమోషన్ తో లింక్ అయి ఉంటది. పోయి మంటలో దూకడం కాదు, పిచ్చినాయాల. ఆకు తెలియదు, పువ్వు తెలియదు. ఒకడిని మించినా మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రాలంటారా. మళ్ళీ వీడు ఇవే మాటలు కేవలం హిందువులనే అంటాడు. ఒక ముస్లిం ని గాని క్రిస్టియన్ ని గాని ఎవరిని అన్నాడు. ఈ రీల్స్ ఈ వీడియోలు మొత్తం చూసుకో, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. అప్పుడు ఎప్పుడో అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంటాడు కానీ ఎప్పుడూ కూడా ఒక ముస్లిం ని కావచ్చు క్రిస్టియన్ ని కావచ్చు అన్నాడు. కేవలం వీడు అనేది ఒక సనాతని అంటాడు హిందూ అనట్లా. అప్పుడు అన్నాడు కదా పెంట తింటున్నావా అని చెప్పి, పెంట తింటున్నావా ఏం తింటున్నావురా అని. వీడు పవన్ కళ్యాణ్ పెంట తింటాడు, ఉచ్చ తాగుతాడు. వీడికి రీచ్ పడిపోతుంది అంటే చాలు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి మీద పడతాడు. వాళ్ళ పెంట తింటాడు. మళ్ళీ ఈడో వచ్చి పెంట గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఈయన ఫేస్ పెంటని పక్కన పెడితే నీకు పెంట అందంగా కనిపిస్తుంది. అట్లుంటది ఈడు ఫేస్. గడ్డ కూడా గిక్కోడు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చి నేను ఒక సనాతని హిందూ ఈ రోజు నేను డిక్లేర్ చేస్తున్నాను అన్నాడు, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు. ధృవరాతిగాడు కూడా అంతే. వాడు నేను క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పి బీజేపీ పొలిటీషియన్స్ ని లీడర్స్ ని టార్గెట్ చేస్తాడు. వీడు కూడా అంతే. ఒక బిందువు ఉన్నాడు అనుకో, వాడు ఒక బిందువులాగా బతికితే వాడిని టార్గెట్ చేస్తాడు. అంటే ఒక లీడర్ ని పొలిటీషియన్ ని టార్గెట్ చేస్తున్నాడు అంటే నార్మల్ పీపుల్ ని కూడా టార్గెట్ చేస్తున్నట్టే, గుళ్ళని టార్గెట్ చేస్తున్నట్టే. ఎందుకంటే దాని ప్రొటెక్షన్ కి వీడు అగేన్స్ట్. మళ్ళీ వీడి రియాలిటీ ఏంది? ప్యాకేజ్. ఈ ప్యాకేజెస్ అన్ని వదులుకొని ఎందుకు ఇంత ఈ యూట్యూబ్ లోకి వచ్చావు అని అంటే ఇప్పుడు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. ఆ స్మైల్ లోనే తెలిసిపోతుంది. అక్కడ అదే స్మైల్, ఇక్కడ ఇదే స్మైల్. ఆ స్మైల్ ని బట్టి నీకు అర్థమై ఉంటది అసలు వీడి ఎజెండా ఏంది, వీడేంది. నీకు అర్థమైందా? అది మళ్ళీ వీడు ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తాడు ప్రశ్న అని చెప్పి.
ఆలోచించండి నా ప్రకారం బూటు కాదు కడుపులో తంతే నా కొడక ఎవరు కొట్టగా నా ప్రకారం తయారవుతున్నావు నువ్వు అంతే నా ప్రకారం గోడకి పచ్చళ్ళు పడి రెండు తనామని కామెడీ ఎత్తున్నాడు భయ్యాడు మన గుట్రాదా. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? రేయ్ నువ్వు ఒకసారి వచ్చి కొట్టరా బాబు, నేను ఆఫర్ ఇస్తున్నాను, నన్ను కొట్టరా బాబు. ఇప్పుడు మాటకి మాట వస్తుంది, ఇప్పుడు నువ్వు మాట్లాడితే మాటకి మాట వస్తుంది. అగరిసే నువ్వు షీద్ వేసినావు అనుకో, షీద్కు షీద్ ఇంకా దారుణంగా వస్తుంది, అది తెలుసుకో. ఇది రియాలిటీ. మీకు ఇంతగానని చెప్పిన ఇంకొకటి కూడా చెప్తా. కుంభమేళలో పీపుల్ చనిపోయినప్పుడు వచ్చి ఆ గవర్నమెంట్ ని అక్కడున్న ఈవెంట్ ని క్వశ్చన్ చేస్తూ పైకెళ్ళి గవర్నమెంట్ ని బీజేపీ పార్టీని యోగిజీని గట్టిగా వేసుకున్నాడు. అదే విజయ్ సేతుపతి ర్యాలీలో పీపుల్ చచ్చిపోయినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ని విజయ్ తలపతిని అనలేదేడు. పీపుల్ కి సివిక్ సెన్స్ లేదు, అక్కడున్న పీపుల్దే ఆ తప్పు, మీకే బుద్ధి లేదరా అన్నట్టు మాట్లాడిండాడు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? బీజేపీ రూలింగ్ లో ఉన్న దగ్గర పీపుల్ సివిక్ సెన్స్ లేకుండా వాళ్ళని వాళ్ళు చంపుకుంటే అక్కడ కంట్రోల్ చేయని బీజేపీ పార్టీది తప్పు. బట్ బీజేపీ రూలింగ్ లో లేని ప్లేస్లలో మాత్రం జనాలు సివిక్ సెన్స్ లేకుండా చచ్చిపోతే జనాలది తప్పు. ఆయనేరా మెయిన్ విల్లన్. సో ఇది వీడియో రియాలిటీ. అండ్ దీనిపైన పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ పార్ట్ 2 వీడియో కేవలం రోస్ట్, మీరు నవ్వుకోవడానికే చేస్తా, అది నవ్వుతూ చేస్తా, ఇంకా జ్ఞానం ఇవ్వడం ఉండదు దాంట్లో, వేసుకోవడమే. నేను అది చేయాలంటే నువ్వు ఏం చేయాలా, వీడియోకి హైప్ ఇవ్వాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలా. పార్ట్ 2 మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు. బాయ్. నువ్వు ఒక పేటిఎం కుక్కవి, మీ అమ్మ నాన్న పెట్టిన పేరు కూడా పెట్టుకోలేని ఒక అసమర్థుడివి.